హాయ్ అండి, నేను మీ షాహిదకని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, అసలు ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది అనమాట. అలాగే ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. అలాగే మనం ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుందామా. ఈ ఫ్రైడ్ రైస్కి ముందుగా ఏంటంటే రైస్ ఉడకబెట్టేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా మీద ఒక బౌల్ పెట్టుకుందాము. కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అన్నమాట, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్కగా ఇవి ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక టమోటో, ఒక 4 గుడ్లు, ఈ ఫ్రైడ్ రైస్కి ఒక 4 గుడ్లు. చూసారు కదా 4 గుడ్లు వేసేసాను. చక్కగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కొంచెం కచ్చా పచ్చిగా ఉంటే సరిపోతుంది. కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు. చూసారు కదా చక్కగా ఎగ్గులన్నీ, ఈ వెజిటేబుల్స్ ఎగ్గులు బాగా కొంచెం ఫ్రై అయిపోయాయి అన్నమాట. సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్నాం కదా ఈ రైస్ని కూడా సరిపడా రైస్ వేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ అన్నమాట గరం మసాలా. సాల్ట్ అయితే సరిపోదన్నమాట, ఇంకొంచెం ఈ రైస్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 స్పూన్ కారం. చూసారు కదండి ఈ ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం హైలో పెట్టుకొని చక్కగా టాస్ చేసుకోవాలి. బాగా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం ఏంటంటే ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఉప్పు సరిపడా వేసుకుంటే చక్కగా ఈ ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా రెడీ అవుతుందన్నమాట. చూసారు కదండి చక్కగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఏంటంటే ఒక నిమ్మబద్ద పిండి వేసుకుంటే మంచి రుచికరమైన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని నిమ్మబద్ద పిండి వేసుకుందాము. అంతేనండి, ఈ వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.